భావితరాలకు రామాయణంలోని విలువలను అందించాలని గొప్ప చదువులు, లక్షల్లో జీతాలు వదులుకొని గొప్ప ఆశయంతో మొదలైన తవాస్మి టీం యొక్క ప్రయాణం తవాస్మి పుస్తక రచనతో ముందడుగు వేసింది. 10 సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన మరియు అకుంఠిత దీక్ష యొక్క ఫలితమే తవాస్మి లైఫ్ అండ్ స్కిల్స్ త్రూ ద లెన్స్ ఆఫ్ రామాయణ. ఈ పుస్తకావిష్కరణ ఆనాటి ఉపరాష్ట్రపతి వర్యులైన శ్రీమాన్ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా నవంబర్ 6, 2020 జరిగింది. అప్పటి నుండి తవాస్మి అంతర్జాతీయంగా కొన్ని లక్షల పాఠకులను చేరింది. స్కూల్స్, కాలేజెస్ మరియు కార్పొరేట్ సంస్థల్లో వర్క్ షాప్స్ ద్వారా ఎంతో మందిని ప్రభావితం చేసింది. ఈ ప్రయాణంలో 2వ మైలురాయి సుందరకాండ ఆధారంగా వారు రచించిన మనస్వి ద ఆర్ట్ ఆఫ్ మైండ్ మేనేజ్మెంట్. మరో మైలురాయి తపస్వి A to Z ఆఫ్ లైఫ్ ఫ్రమ్ రామాయణ. గత సంవత్సరం శ్రీరామాయణ శంఖారావం వేదికగా వైదేహి ఫెమినిజం బియాండ్ బౌండరీస్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. రామాయణంలో ఉన్న అన్ని స్త్రీ పాత్రల గురించి పరిశోధన చేసి నిజమైన ఫెమినిజం అంటే ఏంటో సహేతుకంగా సమాజానికి పరిచయం చేశారు. ఇప్పుడు తవాస్మి బృందం వారు సరికొత్త పుస్తకంతో మన ముందుకు వచ్చారు. ఇప్పటిదాకా చరిత్ర అంటే మన పుస్తకాల్లో మొఘల్ చరిత్ర, బ్రిటిష్ చరిత్ర మాత్రమే చరిత్రలుగా మన బుర్రల్ని అబద్ధాలతో నింపారు. కానీ భారతదేశానికి ఎంతో అత్యున్నతమైన పరిపాలనా వ్యవస్థని వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు మనకు అందించాయని ఎందరో మహానుభావులు నొక్కి వక్కాణించారు. వారి మార్గదర్శకంతో తవాస్మి టీం తమ సుదీర్ఘ పరిశోధన ద్వారా వాల్మీకి రామాయణం ఆధారంగా మన ప్రాచీన పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండేది, రామరాజ్యం ఏ పరిపాలనా విలువలను, నాయకత్వపు లక్షణాలను ఆధారం చేసుకుని సాగేది, ఎందుకంత వైభవంగా విరాజిల్లింది అన్న వాటిని పరిచయం చేస్తూ నేటి సమాజానికి ఆ విలువలు, ఆ నాయకత్వం, ఆ పరిపాలనా ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు అన్నింటినీ ఏ విధంగా మనం ఈ రోజుకు అన్వయించుకోవచ్చని అనేక కోణాలలో కేస్ స్టడీస్ లాగా పాఠశాలలో విద్యార్థులకు పరిపాలనా విధానాన్ని బోధించాలన్నా, ఒక అధికారి పరిపాలనా విధానాన్ని అర్థం చేసుకోవాలన్నా, భావి తరాలకు ఒక మార్గదర్శకమైన పరిపాలనా విధానాన్ని అందించాలన్నా ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. తవాస్మి వారు సాగిస్తున్న ఈ రామాయణ వ్యవసాయానికి మనందరం సహకరిద్దాం, వారిని హృదయపూర్వకంగా ఆశీర్వదిద్దాం. ఆ రామరాజ్యం కోసమే ఈ రామరాజ్య. జై హింద్. सशरं धनुः इदं ब्राह्मम् इदं क्षात्रं शापादपि शरादपि